వీడియో వీక్షకులకు శుభాశీస్సులు. చీకటైన పొడమికి వెలుగు ఇచ్చేందుకు శ్రీ యేసు ప్రకాశముతో ఈ భూమి యందు వెలసినదే ఈ సంతత క్రిస్మస్. ఈ క్రీస్తు జననం భూలోకవాసులకు శుభదినం. అదే రక్షణ దినం. పరలోకమే భూమికి దిగి వచ్చిన వేళ, నింగిని తార దారి చూపిన వేళ, నూతల మధుర గానాలు వినిపించిన వేళ, తమ యజమాని దర్శనముతో నేల పొలకించిన వేళ, నరజాతికి దేవునికి తెగిన బంధాన్ని ముడివేయటానికి దిగివచ్చిన తేజోమహిమ లోకమంతా సంతోష సంబరాలలో తేలియాడే సుదినం యేసు జన్మదినం. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, రంగురంగుల తోరణాలు, మెరిసే తారలు, క్రిస్మస్ ట్రీలు, కేరళ దర్శింపులు, బహుమతులిచ్చే క్రిస్మస్ తాత, కేకులు, గ్రీటింగులు, నూతన వస్త్రాలు, విందులు, వినోదాలు, నూతన గీతాలు, సంగీతాలు, శబ్ద తరంగాల హోరు, అద్భుత ప్రసంగాలు, దానాలు, ఇంకా ఎన్నెన్నో వింతైన సంబరాలతో ఆ దినాలన్నీ క్రిస్మస్ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. చరిత్ర పటంలోకి వెళ్ళి ఒకసారి వెనుదిరిగి చూస్తే అక్కడ కనిపిస్తుంది ఓ భయంకర భీభత్స భయానక దృశ్యం. మోషే కాలంలో జరిగిన శిశు సంహారం ఒక జాతి బానిసత్వ నిర్మూలనకు జరిగిన వాట. రెండవసారి లోక ప్రజల పాప విమోచన క్రియకు జరిగిన మరో రక్తపాతం. యేసు శిలువలో రక్తం చిందించే రోజు ఒకటి వస్తుందని దానికి వేల ప్రాణాలు ప్రారంభ సూచనగా బలియాగం జరిగింది. దేవుని కర్మాగారంలో రూపుదిద్దుకున్న ఆత్మల సమాహారాన్ని మూకమ్ముడిగా బలి చేసిన అపవాది క్రియ మరువరాని. ఒక ఘోరాతి ఘోరమైన మహారోధనలో నుండి ఉద్భవించిందే క్రిస్మస్. క్రిస్మస్లోని ఆంతర్యం పాప విమోచన, రక్షణ, ప్రేమ, పవిత్రత. ఇవి లేనట్టి క్రిస్మస్లు ఎన్ని చేసినా అవి వ్యర్థమైన అలంకారం. క్రిస్మస్ అడుగుతుంది మీ హృదయాలలో చోటీయమని. తలుపులు మూసి ఉంచి గానాలు, నాట్యాలు, విందులు, వినోదాలు చేస్తూ ప్రభూ ఇదంతా మీకోసమే అంకితం అని అంటారా? ఇంకా చిన్నబాలుడిగా యేసుని ఆ పశువుల తొట్టులోనే పండబెడతారా? ఒక శాస్త్రి అడిగాడు, ప్రభు నేను నీ వెంటే వస్తాను అని. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు ఊళ్ళున్నాయి, కానీ తలవాల్చుటకు నాకు కాస్తంత స్థలమైనా లేదు. ఇలా అన్న మాటలో అర్థం ఏమై ఉంటుంది? పశువుల తొట్టిలో పుట్టినంత మాత్రాన ఆయన పేదవాడని అనుకుందామా? కాదు, ఆయన రాజులకు రాజు, యెరూషలేమును ఏలబోయే రాజు. బెత్లెహేము ఆయన వారసుల గ్రామం. ఆ సత్రం, పశువుల తొట్టి ఆయన స్వాస్థ్యం. అసలైన యజమాని ఆయనే. దావీదు చిగురు, దావీదు రాజ్యానికి కాబోయే రాజు. రూతు, బోయజుల వివాహ అనంతరం వారి పొలములో ఉన్న చిన్న కొండను తొలచి ఒక కొత్త గృహాన్ని నిర్మించారు. ఆ గృహంలోనే కాపురం మొదలుపెట్టారు. ఓబేదును కన్నారు. ఓబేదు యెషయాను కన్నాడు. యెషయా దావీదుకు జన్మ ఇచ్చాడు. వారంతా ఆ గృహంలోనే నివసించారు. దావీదు రాజైన పిదప తన నివాసాన్ని యెరూషలేముకు మార్చాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము రాజుపై తిరుగుబాటు చేశాడు. దావీదు కుమారుని ఎదిరించి చంపలేక సైనికులతో పారిపోయి అరణ్యమందు తలదాచుకున్నాడు. వారికి ఆహారం లేదు. బర్జిలై అనువాడు అన్ని దినములు వారందరికీ ఆహారం సమకూర్చాడు. అబ్షాలోము చనిపోయాడు. దావీదు తిరిగి రాజ్యానికి పోతూ బర్జిలై చేసిన సహాయానికి కృతజ్ఞతగా బర్జిలైని తనతో కూడా వచ్చి యెరూషలేములో ఉండమని కోరాడు. అందుకు బర్జిలై, నేను వృద్ధుడను, మీరు చేయి సహాయము నా కుమారునికి చేయమని కోరగా దావీదు అతని కుమారుడైన కింహమును తీసుకుని తన మందిరమందు ఉంచుకున్నాడు. మరియు బెత్లెహేమునందు ఉన్న తన గృహమును కింహముకు కారుకుగా ఇచ్చాడు. ఆ గృహం రహదారిలో ఉంది. వచ్చేపోయే బాటసారులకు విశ్రాంతి గృహంగా ఉండులాగున సత్రంగా మార్చాడు. పశువులకు గ్రాసం, మనుషులకు రొట్టెలు సమకూర్చి అందించుట చేత అది గెరువుతూ సింహము సత్రముగా పేరుగాంచింది. అందుచేత అది రొట్టెల గృహం అని పిలువబడింది. ఆ సత్రములోనే యేసు పుట్టుక జరిగింది. ఆయన వారసులు ఆయనకు అందించిన స్వాస్థ్యం అది. గొల్ల కాపరులు
యేసుని దర్శించినది ఆ సత్రములోనే. జ్ఞానులు యేసును దర్శించినది బెత్లెహేమునందు ఒక గృహములో. నజరేతులో జరగవలసిన యేసు జన్మం బెత్లెహేములో జరిగింది. బెత్లెహేములో క్రీస్తు పుడతాడని మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్చుట జరుగుట దేవుని సంకల్పము కాదా? యేసు దావీదు కుమారుడైనప్పుడు దావీదుపురములో దావీదు స్థలములో జన్మస్థలాన్ని నిర్ణయించడం దేవుని ఏర్పాటు ఎంత విచిత్రమో కదా. కోరేషు యూదులను చెర నుండి విడుదల చేసిన పిదప ఎవరి గ్రామాలకు వారు వెళ్ళిపోయారు. కానీ యేసేపు మరియా తాత ముత్తాతలు నజరేతును నివాసంగా చేసుకున్నారు. వారిని నజరేతు నుండి బెత్లెహేముకు రప్పించడానికి దేవుడు కైసరు ఔగుస్తును వాడుకున్నాడు. ప్రజాసంఖ్య వ్రాయబడుటకు ఎవరి స్వంత గ్రామాలకు వారు వెళ్ళవలసినట్లు సాటింపు వేయుట, దానికై యేసేపు మరియలు బెత్లెహేము రావటం, ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే. చిన్ని యేసు జననం అదే క్రిస్మస్, సంతస క్రిస్మస్. క్రీస్తు యేసు మానవుడిగా జన్మించవలసిన కారణం ఏమయ్యుంది? మానవుల పాప విమోచన చేయుట కొరకు శిలువపై రక్తం చిందించి మరణించి తిరిగి లేచి మానవులందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించుట కొరకు. ఇది క్రిస్మస్లో దాగి ఉన్న అసలు మర్మం. క్రిస్మస్ అంటే దానిలో దాగి ఉన్నది కనిపించని ఒక శిలువ. ఆ శిలువలో త్యాగం, ప్రేమ. అట్టి ప్రేమను పంచిన ప్రభువు మనందరిలో అదే ప్రేమను చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మరణపు తంతుల్లో కూడా ప్రేమ సుగంధాలు వెదజల్లిన యేసు త్యాగం ఎంత గొప్పది! ఆ శిలువలో కరిగిన ఆ ప్రేమలోని త్యాగం, ఆ త్యాగం కనులారా చూచిన పిదప ఆ ప్రేమమూర్తిని ఎవరైనా ఎడబాయుదురా? ఆ సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ క్రీస్తును తమ గుండెల్లో హత్తుకున్నారు. ఆ రోజే వారి హృదయాల్లో క్రిస్మస్ కాంతులు విరజిమ్మాయి. వారిలో ఒకరు బరబ్బా ఒక బందిపోటు. ఆ కఠిన పాషాణ హృదయంలో ఆ ప్రేమ త్యాగం ఎలా మొదలైంది? అతను అనుకున్నాడు, తను పొందవలసిన శిక్షాపాత్ర యేసు పొందాడు. ఆయన ఆ శిక్ష పొందకుంటే ఆ శిక్ష తనకు తప్పనిస్తాడు. మనస్సు కకావికలమైంది, హృదయం ద్రవించింది. ఎన్నో ఆలోచనలు మెదడులో సుడిగుండములా తిరుగుతున్నాయి. నాకు దక్కిన ఈ పునర్జీవితం వృధా చేయను. ఏ ప్రేమ నన్ను బ్రతికించిందో ఆ ప్రేమనే త్యాగం చేసి మరొక జీవితానికి వెలిగిస్తాను. ఒక విధవరాలి కుమారుడు రాగి గనులలో పనిచేయడానికి నిశ్చయమైన రోజు అది. ఆ యవ్వనస్తుడే ఆమెకు, ఆమె కుమార్తెలకు ఆధారం. రాగి గనులలోకి వెళ్ళిన వారు జబ్బులతో ప్రాణాలు పోగొట్టుకుంటారు. జీవితాంతం వారిని వదలరు. వీట ఎప్పటికీ తిరిగి వెళ్ళరు. బరబ్బా ఎలా అనుకున్నాడు, యేసు మానవాళికి చూపిన ఆ త్యాగం నన్ను బ్రతికించింది. ఈ బ్రతుకు ఆయనకి సొంతం. ఆయన చూపిన ప్రేమను నేను మరొక కుటుంబానికి పంచుతాను. యేసు నన్ను గుర్తుంచుకుంటాను. ఇలా అనుకుని ఆమె కుమారుని స్థానంలో బరబ్బా సిపాయిల వెంట వెళ్ళాడు. ఆ గనులలోనే అతని జీవితం ముగిసిపోయింది. ప్రేమ పండింది. రెండవ వ్యక్తి సిలువలో వేలాడే దొంగలు. ఒకరు దిస్మన్, మరొకరు గెస్తస్ వల్ల దిస్మన్ దొంగగా మారాడు. యెరూషలేము నుండి యొప్తాకు పోతున్న ఒక స్త్రీని చంపి హంతకులయ్యారు. ఫలితం మరణశిక్ష. సిలువ ఎక్కారు. ప్రభును గూర్చిన మంచితనం కొందరు మాట్లాడుకోవటం వినిపిస్తుంది దిస్మన్. యేసు దైవకుమారుడని నమ్మాడు. తను ఈ శిక్షకు పాత్రుడనని పశ్చాత్తాపం చెందాడు. యేసుని అడిగాడు, నీ రాజ్యములు నన్ను కూడా గుర్తించుకో. నమ్మకం, ప్రేమ చెందింది. చివరి గడియల్లో కూడా అతనికి పరదేశుకు ఆహ్వానం. ప్రాణం పోతున్న సమయంలో నిత్య జీవాన్ని కలుగు చేయుట యేసుకున్న ప్రేమ ఫలం కాదా? మూడవ వ్యక్తి సిలువలో యేసు మరణించాడు. ప్రక్కలో బల్లెం దిగింది. నీరు, రక్తం చెందింది. దగ్గరగా ఉన్న సైనికాధికారి ముఖాన్ని ఆ రక్త బిందువులు తడిపాయి. అతని కన్ను ఒకటి కుల్డి కన్ను. ఆ కన్ను తెరవబడింది. ఆశ్చర్యపోయాడు.
ఈయన దేవుని కుమారుడే అని నమ్మాడు. శిలువ ముందు మోకరిల్లాడు. అతనే శతాధిపతి, పేరు లాంజినస్. చనిపోయి కూడా యేసు నన్ను స్వస్థపరిచాడు. లాంజినస్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. హతసాక్షిగా నిలిచిపోయాడు. పిలాతు లాంజినస్ తల నరికించి చంపివేశాడు. ప్యారడైజ్ అతన్ని ఆహ్వానించింది. క్రిస్మస్ ఆనందములో మునిగి ఉన్న ప్రభు బిడ్డలారా, యేసుకున్నట్టి ఆ ప్రేమ క్రిస్మస్ పండుగలో నిండాలి. ఆ ప్రేమమూర్తి యేసునాథుని సంతోషపెట్టే కార్యం ఇదే కదా. ప్రేమ, ప్రేమ, ప్రేమ. లోకమంతటికీ క్రిస్మస్ ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్.